చేరుతున్న కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసినందుకు కంచికట్టు విజయ్ గారు ఓకే సార్ ప్రసాద్ గారు, దాసరి ప్రసాద్ గారు, కొట్లపూడి నారాయణ గారు, దేవరకొండ రంగయ్య, ఆవుల రవి, దేవరకొండ లక్ష్మయ్య, పాలకీర్తి అవి, ఎల్లంపల్లి సుజాత, అద్దూరి భారతి, అద్దూరి దీనమ్మ, అశోక్ అన్న, వెంకయ్య అన్న ఇద్దరు పైకి రండి. ఎల్లంపల్లి సుజాత, వెంకటేష్ గారు, కుంభ వెంకటేష్ గారు రండి. చిన్న సల్లా చిన్న, బదనాపురి కామాక్షయ్య, కృష్ణ, టీం కూడా రండి ఒకసారి, సార్ కనపడేసాలండి. రవీంద్ర, రామకృష్ణ, వడ్డెల్లాలి నారాయణ గారి నాయకత్వం, ఇందాబాద్ బాబు నాయకత్వం, వడ్డెల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం, ఓటు ఓటు ఓటు, సైకిల్ 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 సైకిల్, ఓటు ఓటు, సైకిల్ సైకిల్, ఓటు ఓటు, నారాయణ గారి నాయకత్వం ఉంది. ఈరోజు ఇక్కడ నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ కేకలు, మీకు అరుపులు చూస్తుంటే ఖచ్చితంగా శ్రీనివాసుడు చెప్పినట్టు 1,00,000 మెజార్టీ దాటుతుంది ఖచ్చితంగా. ఈరోజు మీకు అందరికీ తెలుసు, 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరు సిటీలో ఏ విధంగా డెవలప్ జరిగిందనేది నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే 19 నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏ నోట ఎక్కడైనా, అంటే నెల్లూరులోనే కాదు, నెల్లూరు జిల్లాలో ఉన్న ఏ కాన్స్టిట్యున్సీలైనా, నెల్లూరు జిల్లానే కాదు పక్క జిల్లాల్లో, పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకునేది ఒకటే. 14 నుంచి 19 జరిగిన డెవలప్మెంటు, 19 నుంచి ఈరోజు వరకు. అంటే ఆ రోజు మనం చేసిన డెవలప్మెంట్స్ దోమలు లేని నెల్లూరు నగరాన్ని చేయడానికి 550 కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చారు. 550 కోట్ల రూపాయలతో. అది కూడా నెల్లూరు మున్సిపాలిటీకి బర్డన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా క్యాబినెట్లో అప్రూవ్ చేయించాము. ఆ ప్రాజెక్ట్ 85% అయిపోయింది. ఒక్క 15% అయిపోయి మీ ఇళ్లలో, బాత్రూముల్లో, టాయిలెట్స్లో ఆ వాటర్ అంతా ఆ కనెక్షన్ ఇచ్చేస్తే దోమలు ఉండవు. ప్రపంచంలో నేను అనేక విదేశాలు తిరిగా. ఆ దేశాల్లో దోమ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే వాళ్ళకంతా అండర్ గ్రౌండ్ సిస్టమ్. ఎక్కడ ఏ ఇంట్లో చుక్క నీరున్నా, అది బాత్రూమ్ కానీ, వంటగదిలో నీళ్ళు కానీ, అన్ని భూమి లోపల బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడికో. దానికి 550 కోట్ల రూపాయలు నెల్లూరు శాంక్షన్ చేసి అంతా అయిపోయింది. జస్ట్ కనెక్షన్ ఇవ్వటం. కానీ 5 సంవత్సరాలు దాన్ని పక్కన పడేశారు. నిజంగా అది కానీ పూర్తయితే మీకు ఏదైతే సవిటి కాలువలు అని మీకు పక్కన ఉంటాయి కాలువలు, అవి ఉండవు. అవి ఉంటాయి. అవి వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికే డ్రైన్స్ అంటాం. ఆ డ్రైన్స్ కట్టేది వర్షాకాలం నీళ్లు పోవటానికి మాత్రమే. మిగతా రోజుల్లో అక్కడ చుక్క నీళ్లు ఉండదు.
అక్కడ చుక్క నీళ్లు ఉన్నప్పుడు దోమలు ఉండవు. అలాంటి ప్రాజెక్ట్ తెచ్చాం, దాన్ని ఆపారు. 2024లో మనం వస్తున్నాం. వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టు టేకప్ చేసి 6 నెలల్లో దాన్ని పూర్తి చేస్తాం. ఎవరు నవీన్ మీద కేసులు పెడతావా, ఆయన ఫ్రెండ్స్ మీద కేసులు పెడతావా, ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతావా, ఎక్కడ చెప్తావా? ఇది తప్పితే వాడికి ఆలోచన డెవలప్మెంట్ మీదే లేదు. అందుకే నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఎంతో ఖర్చు పెట్టాడు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి. ఆయన్నే గెంటేశారు ఈరోజు. ఆయన్నే గెంటేశారు. ఆయన ఒకటే అన్నాడు, నాకు డబ్బులు వద్దు, పదవులు కూడా వద్దు, గౌరవించండి అన్నాడు. వాడు మేము పోతే నాకు పదవులు వద్దు, పార్టీ వద్దు, ఏ వద్దు, నాకేమొద్దు, మీరు పార్టీలో గౌరవించండి. ఈ యొక్క ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది. అయితే ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆదాయాన్ని డెవలప్ చేసి రాష్ట్రానికి ప్రజలకి సంక్షేమాలు చేయాలా, డెవలప్ చేయాలా. ఇప్పుడన్నమ్మా ఏ ప్రభుత్వాల ఆలోచన లేదు, అనుభవం లేదు. ఎప్పుడు ఆదాయం పెరుగుతుందంటే ఆ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు రావాలి, ఇండస్ట్రీస్. ఇప్పుడు అనంతపూర్లో కియా మోటార్స్ తీసుకొచ్చారు, కియా కార్లు. ఈరోజు ఆ కియా మోటార్లో 10,000 కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నాయి. ఇక్కడ 10,000 కుటుంబాల యొక్క ఆదాయం పెరిగింది. 10,000 కుటుంబాలు చిన్న చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు. ఆ కార్లలో అమ్మటం వల్ల ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది, ట్యాక్స్. కార్లు కొనేవాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు కొంత సంక్షేమం, కొంత డెవలప్మెంట్. అది చంద్రబాబు నాయుడు యొక్క విజన్. బట్ ఈ ముఖ్యమంత్రి ఏమి లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి. ఉన్న ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి బయటికి. మాకు వద్దు బాబు ఈ ముఖ్యమంత్రితోని. అయితే ఆదాయం లేదు, అప్పులు తెస్తున్నాడు, ఇస్తున్నాడు. ఎంతకాలం అప్పులు చేయగలరు? ఆ అప్పులు మళ్ళీ మన మీదే బాధ్యత. ఆ అప్పులు తీర్చాలంటే మీ యొక్క ఇంటి పనులు పెంచాలా, మీ కరెంటు బిల్లు పెంచాలి. ఎందుకు కరెంటు బిల్లు తిరిగి తెలుసా? ఎందుకు ఇంటి పన్ను పెరిగిందో తెలుసా? డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకుండానే కరెంటు బిల్లు పెరిగినాయి, ఇంటి పనులు పెరిగినాయి. దానికి కారణం ఏంటంటే ఆదాయం లేదు. అలాంటి ముఖ్యమంత్రి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు అమ్మఒడిలో ఒక ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు 15,000. ఈ భవిష్యత్ గ్యారంటీ దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎంతమంది ఆ ఇంట్లో ఉంటే అందరికి ఇస్తారు. ఎలా ఇవ్వగలరు చంద్రబాబు నాయుడు గారు? ఎలా ఇవ్వగలరు? ఈయన ఇవ్వలేకుండా పోతున్నాడు కదా ఒకరికి అంటే, ఆదాయాన్ని పెంచాడు ఆయన. ఆయన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకొస్తారు గతంలో చేసినట్టుగా. ఆదాయాన్ని పెంచి ఆ వచ్చిన ఆదాయంలో ఇస్తారు. అదేవిధంగా సిలిండర్స్, ఎన్ని సిలిండర్స్ ఉచితం? ఎన్ని? 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తారు. అవి కూడా ఎలా ఇవ్వగలడంటే ఆదాయాన్ని పెంచి, ట్యాక్స్ రైస్ కాదు, కరెంటు బిల్లు పెంచి కాదు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ద్వారా ఆదాయాన్ని పెంచి. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకి ఎంత ఇస్తున్నారు? 1,500. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకి 1,500, సంవత్సరానికి 18,000 పోతున్నారు. అది కూడా ఎలా పోతున్నాడంటే ఆదాయాన్ని పెంచి. ఆదాయం ఎలా పెరుగుతుందంటే ఇండస్ట్రీస్ రావాలా. నేను చెప్తున్నానండి, అనంతపూర్లో కియా మోటార్స్ రావడానికి ఆ దేశానికి పోయి, ఆ దేశంలో కియా మోటార్స్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి, వాళ్ళకి ఆయన పర్సనల్గా డిన్నర్ ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి కియా మోటార్ తెచ్చారు. కియా మోటార్ తేవడానికి ల్యాండ్ వాళ్ళకి 5,000 ఎకరాలు యాక్చువల్గా నామినల్ రేటుకి ఇచ్చారు. 5 సంవత్సరాలు కరెంటు బిల్లు తగ్గించి ఇచ్చారు, 2 రూపాయలకే ఇచ్చారు. 2 రూపాయలకే కరెంటు బిల్లు ఇచ్చారు. యూనిట్ ఛార్జ్ 2 రూపాయలు వాళ్ళకి 5 సంవత్సరాలు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు స్టెబిలైజ్ కావాలా.